ఈరోజు వీడియోలో వచ్చేసి లైనింగ్ ఎలా డ్రై చేసుకోవాలి, అది కూడా ఐరన్ అవసరం లేకుండా, ముడతలు లేకుండా క్లాత్ని ఈజీగా తొందరగా ఎలా డ్రై చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకుందాము. తర్వాత లైనింగ్ని ఇలాగా తడిపేసుకుందాము. సో ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలాగా నానబెట్టుకోండి. సో ఇలా ఒక 5 మినిట్స్ వాటర్లో వదిలేయండి, లేదా అలాగే మొత్తం తడి అంతా పీల్చుకునేంత వరకైనా ఉండిచ్చి మనము పిండేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఊరికే మొత్తం వాటర్ అంతా పీల్చుకునేంత వరకు ఉండిచ్చి దీన్ని ఇలాగా జస్ట్ ఇలాగ ఎక్కువ పిండకండి. సో ఇలాగ మొత్తం ప్రెస్ చేసుకోండి వాటర్ పోయేటట్టు. మనం నార్మల్గా బట్టలు పిండినట్లు అలా పిండేయకూడదు. సో ఇలాగ వాటర్ అంతా పోయేటట్టు ఇలాగ మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా ముందే వాటర్లో పిండేసుకున్నామంటే మనకి ఏమైనా లైనింగ్ సింక్ అవ్వడం కానీ అలా ఉంటే సింక్ అయిపోతుంది అనమాట. క్లాత్ కొద్దిగా కాటన్ కాబట్టి. ఎలా ఆరేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఒక ఖాళీ ప్లేస్లో వచ్చేసి మనము ఈ క్లాత్ని సో ఫోల్డింగ్ తీసేసిన తర్వాత ఒకసారి ఇలా జాడించండి క్లాత్ని. సో ఇలా జాడించి మొత్తం ఫ్లోర్ మీద ఇలా పరిచేసేయండి. సో ఇలా పరిచిన తర్వాత మనకి క్లాత్ అనేది తడి ఉంటుంది కదా, తడి మీద ఫ్లోర్కి మొత్తం లైట్గా అతుక్కుంటుంది అనమాట. అప్పుడు మనము ఎక్కడ ముడతలు లేకుండా సో ఇలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్లాత్ని నీట్గా పరుచుకోండి. ఇలా పరుచుకుంటే మనకి ఎక్కడ ముడతలు లేకుండా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ పరుచుకున్నామంటే సేమ్ ఐరన్ చేసిన విధంగానే వస్తుంది. మీకు డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను. సో లైనింగ్ని మనం ఇలాగ డ్రై చేసుకున్నామంటే ఈ క్లాత్ వచ్చేసి మనకి ఎక్కడ స్ట్రెచ్ అవ్వకుండా సాగకుండా మనకి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఐరన్ చేసే అవసరమే ఉండదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఎంత నీట్గా వచ్చింది కదా, మనం ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఐరన్ చేసినా కూడా ఇలా రాదండి. సో మీకు 2 మీటర్స్ అయితే ఎలా ఆరేసుకోవాలని డౌట్ రావచ్చు చుడిదార్కి. సో దాన్ని అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద మనము తడి చేసుకుంటాం కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ మీదనే ఇలా ఓపెన్ చేయకుండా ఇలాగే తంతి మీద ఆరేసుకోండి. సో అలా స్ట్రెచ్ చేయకుండా అలా వేసేసేయండి. చుడిదార్కి అంత ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. బ్లౌజ్కి అయితే ఇలా వేసేసుకోండి, చుడిదార్కి ఏం అంత అవసరం లేదు. సో ఇలా వేసేసుకోండి. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.